ఓకే సార్. వెంకట్ గారు, సో ఏంది ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తున్నారా? ఓకే సార్. ఇప్పుడు ఇవాళ టీవీలో చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ గా మాట్లాడండి. లైవ్ డిబేట్ లో ఉన్న మిత్రులకు అలాగే తెలుగు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు, అట్లాగే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈరోజు తీసుకున్న అంశం కూడా చాలా కీలకమైన చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగట్లేదు అనేది చర్చ జరుగుతూ ఉంది. ఇందాక మిత్రులు మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పారు, వాటిలో కొన్నిటితో ఏకీభవిస్తూనే ఇక్కడ మనం విద్యను ప్రభుత్వాలు చెప్తాయి, మనం చెప్తాం, సమాజం కూడా చూడాల్సింది. ఇవాళ పెట్టే పెట్టుబడి భవిష్యత్ తరాలకు వనరు. ఇవాళ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఇవాళనే విద్యార్థులు పెరగాలని ఆశించడం అత్యాశ అవుతుంది. గత 10 ఏళ్లలో విద్యారంగానికి జరిగిన విధ్వంసాన్ని తీసుకున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజలకు నమ్మకం పోవడానికి ఉపాధ్యాయుల పనితీరును నిందించే క్రమములో ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడంతో ప్రభుత్వ పాఠశాలలకు ప్రజలకు మధ్య ఒక ఆఘాతం ఏర్పడ్డదనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుండి ప్రజలు ప్రభుత్వ పాఠశాలల విశ్వాసం పెరగాలంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సానుకూల దృక్పథంతో తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తూనే ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారిలో ఎంత మేర కోరికున్నా దాన్ని కింది స్థాయిలోకి తీసుకొచ్చే క్రమంలో ఇందాక పెద్దలు సదానంద్ గౌడ్ చెప్పినట్టు కిందికాయ తీసుకొచ్చే సందర్భంలో విద్యాశాఖకు వచ్చే అధికారులందరూ కూడా తమ ట్రేడ్ మార్కును రూపొందించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప వాస్తవమైన పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయ సంఘాలతోటి లేదా సమాజంలో ఉండే పరిస్థితులను అంచనా వేసి ఒక పాలసీని డిజైన్ చేయడం లేదు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలనుకున్న పిల్లలకు తల్లిదండ్రులకు కూడా ఇంకా వాటి మీద నమ్మకం కలగడం లేదు. రెండో వైపు ప్రభుత్వం చేస్తున్న తప్పిదం ఏంటంటే మనం గవర్నమెంట్ స్కూళ్ళని ఎంత స్ట్రెంథెనింగ్ చేస్తున్నాం అనే దానికంటే దానికి ప్యారలల్ గా మనమే ఇంకో సిస్టమ్ ను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏ వ్యవస్థ ఎంకరేజ్ చేస్తుందో ఆ వ్యవస్థ వైపే ప్రజల అటెన్షన్ కూడా ఉంటది. ఇవాళ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను మారుస్తామంటున్నారు. ఏ ప్రభుత్వ స్కూళ్లను మారుస్తున్నారు మీరు? ఇవాళ గురుకులాలు పెట్టారు, ఆ ప్రభుత్వం కులానికో గురుకులం పెట్టింది, అది ఏ ప్రయోజనాల కోసం పెట్టిందో మనకు అర్థమైంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చూస్తే ఆ గురుకులాలకు బదులు ఇంటిగ్రేటెడ్ గురుకులాలు అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాలని కోట్లాది రూపాయలు అక్కడ పెడుతున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మెజారిటీ పిల్లలు ఆధారపడే జిల్లా చెట్టు ప్రభుత్వ స్కూళ్లను కాదని కొంతమందికి కొన్ని 5 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే గురుకులాల మీద ప్రభుత్వాలు కేంద్రీకరిస్తున్నప్పుడు పేరెంట్ అటెన్షన్ కూడా ఆటోమేటిక్ గా గురుకులాల వైపే ఉంటుంది. గురుకులాల్లో నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వ వ్యవస్థనే అయినా ప్రభుత్వ సంస్థలో అందుతుంది అనుకున్నప్పుడు జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూళ్లలో ఎందుకు ఆ విశ్వాసం కోల్పోతున్నారంటే ఇది ప్రభుత్వాలు ప్రోత్సహించే విధానాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మేము చెప్తున్నాం దానికి ప్రత్యామ్నాయం. ఇలా జిల్లా పరిషత్ స్కూళ్లలో ఇంగ్లీష్ లేదు పెట్టారు, ఎల్కేజీ యూకేజీ లేదు గవర్నమెంట్ స్కూళ్లలో పెట్టమన్నాం, కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా 1000 పాఠశాలలు అన్నారు. భవిష్యత్తులో అది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికే ప్రజల మైండ్ సెట్ మారిపోయిన తర్వాత మనం తీసుకునే సంస్కరణల వల్ల వెంటనే ఫలితాలు వస్తాయని ఆశించడం పొరపాటు అవుతుంది. కాబట్టి ఇప్పటికి కూడా నేను చెప్పేది ఏంటంటే గురుకులాలు పెట్టారు, కొంతమంది క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మీరు ఉపయోగించుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వ స్కూళ్లను కూడా సెమీ గురుకులాలుగా మార్చాలి. అంటే ఉదయం పూట అల్పాహారం పెట్టడం, తర్వాత మధ్యాహ్నం భోజనం ఇస్తున్నారు, సాయంత్రం హ్యాక్స్ ఇవ్వడం, పిల్లల్ని ఎంగేజ్ చేయడం. ఇందాక మనం మిత్రులు మాట్లాడుతూ కూడా చెప్పారు, పేరెంట్స్ ఎందుకు ప్రైవేట్ స్కూళ్ల వైపు ఆసక్తి చూపుతున్నారు అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం కానే కాదండి. నేను ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను, నా ప్రాక్టికల్ అనుభవంతో నేను చెప్తున్నాను. పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు పంపేది నాణ్యమైన విద్య కోసం కాదు, వాళ్ళు తమ పనులను చేసుకునే టైంలో పిల్లలు తనకు దూరంగా ఉండకుండా ఒక ఎంగేజ్ అవ్వాలి పిల్లడు అనే భావనతో పెంపుతున్న పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ. అందుకే గ్రామీణ ప్రాంతాల నుంచి ఆటోలలో పెడుతున్న వాళ్ళు ఏంటంటే పొద్దున 8 గంటలకు పిల్లడు ఇంట్లోకి వెళ్తే సాయంత్రం 5 వరకు ఇంటికి వస్తున్నాడు, వీళ్ళ పని టైంలో పిల్లడు బడిలో ఉంటున్నాడు. ప్రభుత్వ టీచర్ల వర్కింగ్ అవర్స్ ఇవ్వగలిగితే ఒక నిమిషం, ప్రభుత్వ టీచర్ల వర్కింగ్ అవర్స్ పెంచితే మరి మీరు ఒప్పుకుంటారా? మరి 8 to 5 అంటే
సాధ్యం అవుతుందా? వర్కింగ్ అవర్స్ కాదు, మేము దానికి ఆల్టర్నేట్ కూడా పెట్టాం. 2014లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్టర్నేట్ ఆ డాక్యుమెంట్ ఇచ్చాం మేము యూటీఎఫ్ పక్షాన. ఆ ఇచ్చిన దాంట్లో ఏం చెప్పామంటే గ్రామంలోనే ఉండే యువకుల్ని పొద్దున్న 8 గంటలకు నుంచి 9:30 మధ్యలో టిఫిన్ కానీ ఇట్లాంటి వాటి మెయింటైన్ చేయాలి. టీచర్ టైం టేబుల్ టీచర్ కు ఉన్నా ఆ తర్వాత ఉన్న టైంలో లేదు. టీచర్స్ లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. నేను పనిచేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టైం ఇస్తే. నేను పనిచేసిన స్కూల్లో నేను చేసిన ప్రయోగం, రోజు టీచరు ఒక్కొక్క ఉండి సాయంత్రం హోంవర్క్ చేయిస్తే నా దగ్గర ఉన్న పిల్లలు 190 పిల్లలు 6 ఆటోలలో ప్రైవేట్ స్కూల్ పోలే వాళ్ళు తిరిగి నా బడిలో జాయిన్ అయ్యారు. అంటే ఇట్లాంటి ప్రయోగాలు కూడా చేస్తున్న టీచర్లు ఉన్నారు, లేరని కాదు. టీచర్ కాన్సన్ట్రేషన్ పెరగాలి, పేరెంట్స్ కాన్ఫిడెన్స్ పెరగాలి. ప్రభుత్వం ఈ స్కూల్లే ఆల్టర్నేట్ అని చెప్పి ప్రభుత్వం కూడా ప్రచారం చేయాలి. అప్పుడు ఓకే శ్రీపాల్ రెడ్డి గారు